అందరికీ హాయ్. లాస్ట్ మైసూర్ వీడియో చూసేసారా? ఇన్ కేస్ ఎవరైనా వాచ్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి మైసూర్ బ్లాగ్ని వాచ్ చేసేయండి. సో మేమైతే ఇది పార్ట్ 2 కంటిన్యూషన్. మైసూర్ నుంచి యాక్చువల్లీ మా ప్లాన్ కూర్గ్ అనమాట. సో మనకి మైసూర్ నుంచి కూర్గ్ వెళ్ళడానికి డైరెక్ట్ కూర్గ్ అని ఏమీ ఉండవు, మడికేరి అంటారు ఇక్కడ కూర్గుని. సో మేమైతే మైసూర్ రీచ్ అయిపోయి మైసూర్ నుంచి లోకల్ బస్ త్రూ మడికేరి రీచ్ అయ్యాము. సో మడికేరి రీచ్ అవ్వడానికి అరౌండ్ మాకు 3:30 అలా అయ్యింది. చాలా ట్రాఫిక్ ఉండే, ఎందుకంటే వీకెండ్ సాటర్డేస్ ఇక్కడ హాలిడే కదా, సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల. సో ఆ ట్రాఫిక్లో ఈ ఘాట్ రోడ్స్లో రావడానికి చాలా టైం పట్టేసింది. కాకపోతే వెదర్ మాత్రం చాలా బాగుంది. సో ఇదైతే 3:30కి ఇక్కడ వెదర్ చూపిస్తున్నాను చూడండి, మొత్తం అంతా మంచులా ఉంది. అండ్ మేమైతే హోమ్ స్టే ఇక్కడ ప్రిఫర్ చేసాము. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ రూమ్ చెక్ చేసుకున్నాము ఎలా ఉంది, ఎందుకంటే ఆన్లైన్లో చాలా ప్రైజింగ్ టూ హై చూపించింది. అందుకోసం అని చెప్పి ఇక్కడే వచ్చి చూసి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. అంటే కొంచెం లోకల్ వాళ్ళని అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశారు. సో ఫస్ట్లీ మనకి వాష్రూమ్ కంఫర్టబుల్ ఉంటే సగం మనం కంఫర్ట్ అయిపోతాం కదా. అండ్ ఫారెస్ట్ ఏరియా వ్యూ కూడా చాలా బాగుండే. అట్లా అని చెప్పేసి మొత్తం అన్నీ చెక్ చేసుకొని ఇక్కడే రూమ్ తీసుకున్నాము. సో బ్లాగ్లో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయట లోకల్ సైట్ సీయింగ్ అని చెప్పేసి బయలుదేరాము. హలో అందరికీ, వెల్కమ్ టు ఆకాశవాణి టాక్స్. ఈరోజు మేము ఎక్కడున్నామో చెప్పుకోండి, ఒక్కసారి లొకేషన్ చూసుకోండి. మేము కూర్గ్ వచ్చేసాం ఫర్ ఏ స్మాల్ ట్రిప్. మీకు కూడా చూపిద్దామని క్యాప్చర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈవినింగ్ 4:30 అవుతుంది. ఈ టైంకి వెదర్ ఇలా ఉంది. మొత్తం టోటల్ ఘాట్ రోడ్స్ అండ్ ఫుల్ కొంచెం రెయినీగా అండ్ కొంచెం చలిగా ఉంది. ఫస్ట్ మీరు ఈ టైంకి వస్తే బెటర్, కూర్గ్ మంచి ఎంజాయ్ చేయాలి. వన్ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ మాకు. మేము యాక్చువల్లీ మేము రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఈ వర్షం వల్ల. సో అందుకోసమని నియర్ బై ప్లేసెస్ కవర్ చేద్దామని రాజశేటు మేము ఉన్న లొకేషన్కి వాకబుల్ ఉంటే సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూడండి, చూపిస్తాం ఇప్పుడు. ఫైనల్లీ అలా కొంచెం దూరం ట్రెక్ చేస్తూ రాజా సీట్ గార్డెన్స్ అయితే మేము రీచ్ అయిపోయాం. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 20 రూపీస్ ఉండే. ఎంట్రన్స్లోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉండే అండ్ లిటిల్ బిట్ గ్రీనరీ విత్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. వ్యూ పాయింట్స్ అయితే చాలా అదిరిపోయింది. అండ్ ఇది జిప్ లైన్ మహా అంటే 5 to 10 seconds ఉందనుకుంటా. చాలా లైనే ఉండే జిప్ లైన్ కోసము. ఈ వెదర్లో జిప్ లైన్ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే వెళ్ళలేదు ఆ క్రౌడ్ని చూసి. అండ్ మధ్యలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు కనుక కూర్గ్ వస్తున్నట్టయితే రెయిన్ కోట్స్ అండ్ స్వెటర్స్ క్యారీ చేయండి మర్చిపోకుండా. మేమైతే రెయిన్ కోట్స్ క్యారీ చేసాము కాబట్టి వర్షం పడ్డా కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. అది అవ్వడంతోనే మళ్ళీ కొంచెం నియర్ బై ఓంకారేశ్వర్ టెంపుల్, ఇది చాలా ఫేమస్ టెంపుల్. వ్యూ అయితే చాలా బాగుండే. శివయ్యని దర్శనం చేసుకొని మళ్ళీ మా హోమ్ స్టేకి రిటర్న్ అయిపోయాం. ఈరోజు అయితే మాకు డిన్నర్ ఇక్కడే హోమ్ స్టేలోనే మేము తీసుకున్నాం అనమాట. సో ఏమి ఇచ్చారో చూపిస్తాను చూడండి. సో వేడి వేడి చపాతి అండ్ స్పైసీ చికెన్ ఫ్రై టైప్ అండ్ 1 పప్పు అండ్ సాంబార్. ఇది ఓపెన్ చేయి కదా. అండ్ దిస్ ఇస్ రైస్. ఆకలిగా ఉన్నాము, బాగా తినేసి వచ్చాం కదా, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. రైస్ విత్ సాంబార్ అయితే అదిరిపోయింది. ఈరోజుకి మా డే ఇలా ఎండ్ చేసాము. బాయ్.